ఈ నరదృష్టి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి? ఈ నరదృష్టి వల్ల జరిగే ఇబ్బందులు 10 విధాలు. నరసూపు వల్ల ఉండవలసిన సమస్య ఎలా జరుగుతుంది అని అంటే, మనిషి చేసే పనిలో ఎదగలేడు, కుటుంబంలో లేనిపోయిన కలహాలు జరుగుతూ ఉంటాయి, డబ్బు రాకడ ఉండదు, పోకడ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో లేనిపోయిన సికాకులకే గొడవ పడుతూ ఉంటారు, లేనిపోయిన విషయాలలో చిన్న చిన్న అడ్డంకులకే మనసులు ఇబ్బంది పడుతూ ఉంటారు, అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అర్థమైందా తల్లి? ఇలాంటి సమస్యలకు కుదురుపడి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి నరసూపు ప్రభావం 90% పాకిందన్నమాట. అట్లా గుర్తించాలి. అట్లా గుర్తించాలి. మనసులో ఏదో మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది మామూలుగా దృష్టి ప్రభావంతో గుమ్మడికాయ కట్టుకున్నా, మనిషి మీద నుంచి ఎర్ర నీళ్ళు తీసి పారేసుకున్నా, నిమ్మకాయ తిప్పి పారేసుకున్నా సరిపోతుంది. మనిషి ఎక్కువగా సమస్యకు గురవుతున్నాడు అని అంటే అది ప్రభావం పెరిగిపోయిందన్నమాట. ఆ ప్రభావం పెరిగినప్పుడు దాన్ని శాంతి బంధన చేసి, అష్టదిర్బంధన చేసి, వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా తీసేయాలి. అలా తీసేస్తే ఆ మనిషిలో ఆ నరదృష్టి ప్రభావం తగ్గిపోయి మనిషి మళ్ళీ కలకల ఆడుతూ అతను చేసే పనిలో ముందుకు రానియగలుగుతాడు. అర్థమైందా తల్లి? ఇది ఆ నరదృష్టి ప్రభావం.